నేను మాషేనికి పోయినా కాబట్టి ఆ ఏరియాలో ఉన్నటువంటి విజువల్స్ చూసిన తర్వాత నాకు చాలా బాధ అనిపించడంతో ఇట్లా తాయి కోటర్ సీసాలు వలగొట్టకుండా మిత్రమా ఈ విధంగా చేస్తే రైతులకు కాళ్ళ గుచ్చుకొని సెప్టిక్ అయ్యి కాలే కొట్టేసే ప్రమాదం ఉన్నది అని నేను చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క మా తండ్రి రైతే మీ తండ్రి రైతే ఈ వికారాబాద్ డిస్టిక్లో ఉన్నటువంటి అందరి తండ్రులు రైతులు, సపోజ్గా రైతులే కాబట్టి ఎవరి తండ్రికైనా కానీ గుచ్చుకొని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే ఉద్దేశంతోనే పెట్టడం జరిగింది. ఇక చాలా మంది ఏమేమి అనుకున్నారో ఏమేమి పోయారో ఏట్లే ఒక్కొక్క నేను చెప్పాలనుకున్నా చెప్పేసిన కాబట్టి ఆ చేనులు విడిచిపెట్టా గిడ మా ఇంటి పక్కకు గిడ జర్రగో గిడ జర్ర దాపు ఇట్లా ఇట్లా దాపు కనిపిస్తే చాలు కోటర్లు బీలరు విచ్చలవిడిగా తాకం. ఇక ఇది బీర్ సీసా కోటర్ సీసా. ఇక మళ్ళా ఈడ ఇంకేందో పెద్ద పెద్ద బ్రాండు, ఈడ ఇంకో బ్రాండు, ఈడ ఇంకో బ్రాండు, ఈడ ఇంకో బ్రాండు. ఈ అసంత పోతే ఇంకా మస్తున్నాయి. ఇగో ఈడ ఆవు మేస్తున్నది, ఇది పట్టుకున్న ఈ సీసమైన కాలు పెట్టి ఆవు మేస్తున్నది, సీసమైన కాలు పెట్టి కుచ్చుకుని పాపం ఆవు కూడా సెప్టిక్ అవుతుంది కదా. ఆలోచించండి మిత్రమా, తాగినాక ఇంటికి ఉండవండి.